హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సభా నాయగన్ వ్యాలంటైన్స్ డే సందర్భంగా నిన్న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ చేశారు. తెలుగు ఆడియోలో కూడా ఉంది. డైరెక్టెడ్ బై సిఎస్ కార్తికేయన్. ఈయన విశ్వరూపం 1 అండ్ విశ్వరూపం 2 మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా వర్క్ చేశారు. లాస్ట్ ఇయర్ పోర్తోజిల్ మూవీతో మంచి హిట్ కొట్టిన అశోక్ సెల్వన్ హీరో అండ్ ముగ్గురు హీరోయిన్స్ అయితే ఉన్నారు. రన్ టైం 2 hours 35 minutes ఉంది. మీ ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. మసాలాలు అలాంటివి ఏమీ ఉండవు. మరి మూవీ ఎలా ఉంది, నాకేం నచ్చా ఏం నచ్చలేదు, ఇవన్నీ తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. సభా నాయగన్ అంటే సభ అనే ఒక కుర్రాడు అని తెలుగులో మీనింగ్. ప్లాట్ ఏంటంటే అరవింద్, ఇతన్ని అందరూ సభ అని పిలుస్తారు. సభ స్టార్టింగ్ లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో దొరికిపోయి పోలీస్ జీప్ లో వెళ్తుంటే పోలీసులకు తన లవ్ స్టోరీస్ గురించి చెప్తాడు. స్కూల్లో ఒకరిని, కాలేజీలో ఒకరిని, ఎంబీఏలో జాయిన్ అయ్యాక ఇంకొకరిని, ఇలా ముగ్గురు పాపల్ని లవ్ చేస్తాడు. మరి వీళ్ళలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, ఎవరితో లవ్ ఓకే అయింది, ఇవన్నీ కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నా ఫీలింగ్ ఏంటంటే ఈ మూవీకి శభాష్ నాయన అని చెప్దాం అనుకున్నా కానీ ఇది ఒక సాదా సీదా లవ్ స్టోరీస్ మూవీ. అంత గొప్పగా ఏం లేదు. నాకైతే యావరేజ్ టు బిలో యావరేజ్ అనిపించింది. ఏదో జస్ట్ టైంపాస్ కోసం చూడాలంతే. ముగ్గురు హీరోయిన్లు ఉన్నా సరే ఎవరితో కూడా సరిగ్గా రొమాన్స్ కుదరలేదు. లవ్ స్టోరీస్కి సరైన ఎండింగ్ కూడా ఇవ్వలేదు. ఓన్లీ కామెడీ టచ్తో మాత్రమే స్టోరీని ముందుకు తీసుకెళ్లారు. బాగా లాగ్ చేశారు భయ్య. ఆ స్కూల్ లవ్ స్టోరీకే దాదాపు 45 minutes దాకా లాగారు. ఫస్ట్ 1 hour 15 minutes వరకు బాగానే ఉంది. దాని తర్వాత సైడ్ ట్రాక్ అయిపోయి అరే ఏంట్రా బాబు, ఎటెళ్తుందిరా బాబు మూవీ అన్నట్టు అనిపించింది. అయితే క్లైమాక్స్లో ట్విస్ట్ భలే అనిపించింది. బట్ కొంతమంది అది కూడా గెస్ట్ చేసేస్తారు అనుకోండి. రొమాన్స్ అండ్ ఎమోషన్స్ అంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. యూత్ అండ్ లవ్ ట్రాక్స్ ఎలా ఉన్నా ఇష్టపడేవారు ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు. ఏదో స్పీడ్గా కంప్లీట్ చేయాలనేమో సరిగా కాన్సన్ట్రేట్ చేయలేదేమో అనిపించింది. ఒక హీరోయిన్కి చెప్పిన వాయిస్ సైడ్ క్యారెక్టర్స్ కూడా వినిపిస్తాయి. క్యారెక్టర్స్ విషయానికి వస్తే హీరో అశోక్ సెల్వన్ అందరికీ నచ్చుతాడు. అతని లుక్ అండ్ ఫీల్, అతని ఎక్స్ప్రెషన్స్ కాలేజ్ చదివేటప్పుడు మన ఫ్రెండ్లా అనిపిస్తాడు. కలర్ ఫోటో భామ చాందిని చౌదరి కూడా బాగానే చేసింది. బట్ ఆమెకు వాయిస్ అయితే సెట్ అవ్వలేదు. ఇషా క్యారెక్టర్లో కార్తీక, మురళీధరన్ ఓకే. మేఘ ఆకాష్ సెకండ్ హాఫ్లో ఎంట్రీ ఇచ్చిన ఉన్నంతలో బాగానే చేసింది. హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ స్కూల్లో కూడా గడ్డాలు మీసాలు వేసుకుని ఉండడం అస్సలు సెట్ అవ్వలేదు. వాళ్ళు స్కూల్లో చదివే అబ్బాయిల్లా కాదు, డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్న బ్యాచ్లా అనిపించింది. టెక్నికల్గా సాంగ్స్ కన్నా బీజిఎం నాకు చాలా బాగా నచ్చింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైనల్గా ఈ లవ్ స్టోరీ మూవీలో అన్ని లిమిటెడ్గానే ఉన్నాయి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.